నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలను చూద్దాం. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. తీర్మానాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎన్నికల హామీని దశల వారీగా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేలా చూస్తున్నామని వెల్లడి. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలకు ఉపక్రమించండి. అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదేశాలు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇతర ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం కీలకం. అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందించేందుకు సుమారు 4.35 కోట్లు కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో మంగళవారం టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జె శ్యామలరావుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీటీడీ ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను వివరించారు. ఆ వివరాలు: తిరుమలలో రోజురోజుకు పెరుగుతున్న శ్రీవారి భక్తుల రద్దీకి అనుగుణంగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు నిపుణుల కమిటీ వేయాలని నిర్ణయించామని తెలిపారు. తిరుమలలో భక్తుల సౌకర్యార్థం వివిధ ప్రాంతాలలో అన్ని వసతులతో విశ్రాంతి కేంద్రాలు, లాంజ్లు ఏర్పాటు చేసేందుకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అలిపిరి శ్రీవారి మెట్టు నడక మార్గాలలో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మౌలిక వసతులు, లైటింగ్, భద్రత, ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణం పెంపొందించేందుకు నిర్ణయం. అలాగే తిరుమలలోని శిలాతోరణం, చక్రతీర్థం ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు మాస్టర్ ప్లాన్ మరియు డిపిఆర్ రూపొందించాలని తీర్మానించామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేందుకు వివిధ దేశాలలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిందని తెలిపారు. దీనిపై టీటీడీ ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి సదరు కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని తెలిపారు. శ్రీవారి సేవను మరింత విస్తృతపరిచి భక్తులకు స్వచ్ఛంద సేవను మరింత పటిష్టంగా అమలు చేసేందుకు 4 కోఆర్డినేటర్ పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపామని తెలిపారు. శ్రీవారి భక్తులు సైబర్ మోసాలకు గురికాకుండా నియంత్రించేందుకు సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ ఏర్పాటుకు ఆమోదం తెలియజేశామని తెలిపారు. తిరుమలలోని కళ్యాణకట్టులో భక్తులు తలనీలాలు సమర్పించేందుకు మరింత మెరుగైన సౌకర్యాలతో పాటు పారిశుద్ధ్యం, భద్రతను పెంపొందించేందుకు నిపుణులను సంప్రదించి కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తిరుమలలో పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని విభాగాలు ఒకచోట కేంద్రీకృతమయ్యేలా నూతన పరిపాలనా భవనం నిర్మాణానికి ఆమోదించామని, అదేవిధంగా తిరుమలలో పాతబడిన హెచ్విడిసిలోని 6 బ్లాక్లు, బాలాజీ విశ్రాంతి గృహం, ఆప్రో గెస్ట్ హౌస్, అన్నపూర్ణ క్యాంటీన్, కళ్యాణి సత్రాలను ఐఐజీ నిపుణుల సూచనల మేరకు తొలగించాలని నిర్ణయించామని తెలిపారు. పద కవితా పితామహుడు అన్నమయ్య జన్మించిన తాళపాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం నిపుణులతో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని తీర్మానించామని తెలిపారు. సమతల సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇటీవల నూతనంగా నిర్మించిన 320 ఆలయాలకు 79.82 లక్షలతో మైక్ సెట్లను ఉచితంగా అందించాలని నిర్ణయించామని తెలిపారు. ఒక్కో మైక్ సెట్ ఖర్చు 25,000కు పైగా నిర్ణయించామని తెలిపారు. వేద పరిరక్షణలో భాగంగా నిరుద్యోగులైన వేద పారాయణదారులకు దేవాదాయ శాఖ ద్వారా నిరుద్యోగ భృతిని చెల్లించేందుకు 2.16 కోట్లు టీటీడీ నిధులు మంజూరుకు ఆమోదం తెలిపారని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ సూచనల మేరకు శ్రీవారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ వెనుకబడిన ప్రాంతాలలో నిర్మించే శ్రీవారి ఆలయాలు, భజన మందిరాలకు నిధులు చెల్లించేందుకు 3 కేటగిరీలుగా విభజన. 3 కేటగిరీలో 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలుగా నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇప్పటి వరకు ఒకే కేటగిరీ క్రింద 10 లక్షలు చెల్లించే విధంగా మార్పు చేశామని తెలిపారు. ఏపీ హైకోర్టు తీర్పు మేరకు టీటీడీలో కాంట్రాక్టు డ్రైవర్లుగా పనిచేస్తున్న 142 మందిని క్రమబద్ధీకరించేందుకు ఆమోదిస్తూ ప్రభుత్వ ఆమోదానికి పంపాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, పలువురు బోర్డు సభ్యులు, జేఈఓ వీరబ్రహ్మం పాల్గొన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 3 నిర్మించాల్సిన అవసరం ఉందా లేదా? ఎందుకంటే మీకు క్యూ లైన్లో వీకెండ్స్లో కానీ ఎక్కువగా రద్దీ ఉన్న టైంలో
లేకపోతే పర్వదినాలు ఉన్న రోజు ఎక్కువగా భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకి వెయిటింగ్ టైం కూడా క్యూ లైన్లో చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కసారి 8 గంటలు 10 గంటలు కూడా ఉండే సందర్భాలు ఉన్నాయి. వాళ్ళు క్యూ లైన్లో ఉండి చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో దీన్ని నివారించడానికి వారికి కూర్చొని కంఫర్టబుల్గా కూర్చొని తర్వాత వారి సమయం వచ్చినప్పుడు వారి దర్శనానికి వెళ్ళేలాగా చేయడానికి ఏమన్నా అవకాశం ఉందా, ఇది అవసరం ఉందా లేదా? అంటే క్యూ లైన్ బయటకు వెళ్ళేది మనకి సంవత్సరంలో కొన్ని రోజులే. సో మనం దీని మీద ఖర్చు పెట్టాల్సి వస్తుంది, దీనివల్ల ఉపయోగం ఉందా లేదా, ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలించి చేయడానికి ఎవరినన్నా కన్సల్టెంట్ తీసుకుని ఒక కమిటీ వేసి దాని మీద నిర్ణయం తీసుకోవాలనేది కూడా చేయడం జరిగింది. తర్వాత సాధారణ భక్తుల కోసం మనకున్న పైన ఉన్న అకామిడేషన్ ఏదైతే ఉందో, మనకి ఉన్న వసతి తిరుమల కొండ మీద లిమిటెడ్గా ఉంటుంది. ఇప్పుడు 1100 దాకా, 1100 నుంచి 1200 దాకా విఐపి ఇవి ఉన్నాయి. తర్వాత మిగిలిన అకామిడేషన్ చూస్తే మనకి 6000, 6100, 6200 అలా ఉంటుంది. అలాగే ఆలయాలన్నీ కూడా మనం టీటీడీ తరపున ఆలయాలు దేశం మొత్తం మీద మనం నిర్మిస్తున్నాము, అన్ని రాష్ట్రాల్లో మనం నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాము. అలాగే విశ్వవ్యాప్తంగా కూడా ఈ ఆలయాలన్నీ కూడా విస్తరింపచేయాలి అనేది ముఖ్యమంత్రి గారి ఆదేశం. ఆ ఆదేశం ప్రకారం ఒక కమిటీ వేసి దాని మీద ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కొన్ని మోడల్స్ ఈ కమిటీ టీటీడీ బోర్డుకి సమర్పించడం జరిగింది. అలాగే సైబర్ నేరాలు ఇక్కడ తిరుమలలో, తిరుపతి టీటీడీలో చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈ నేరాలను అరికట్టడానికి మనకి ఒక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ అవసరం ఉంది. ఆ సైబర్ సెక్యూరిటీ ల్యాబ్ కూడా త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా టీటీడీ బోర్డు నిర్ణయించడం జరిగింది. ఈరోజు తిరుమలలో ఆఫీసులన్నీ కూడా 20-30 ప్రాంతాల్లో ఉన్నాయి. ఒక ఆఫీస్ నుంచి ఇంకో ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా దూరం. ఎడిషనల్ గారు ఒక చోట ఉంటారు, మిగిలిన ఆఫీసులన్నీ వేరే వేరే ప్రాంతాల్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక చోట తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పరిపాలన కోసం పరిపాలనా భవనం ఒకటి నిర్మించాలనేది, ఎక్కడ చేయాలనేది కూడా దాని మీద చర్చిస్తారు. అలాగే సమరసత సేవా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉన్న 320 ఆలయాలు, వాటిల్లో మైక్ సెట్లు ఇవ్వాలని వారు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆ మైక్ సెట్లు ఇవ్వడం ద్వారా వారు మెరుగైన ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలని వారు చేయడానికి అవకాశం ఉంది. వాటికి కూడా బోర్డు ఈరోజు ఆమోదం చేయడం జరిగింది, తెలపడం జరిగింది. తర్వాత ఈరోజు గౌరవ చైర్మన్ గారు హిందూ ధర్మ ప్రచారానికి సంబంధించిన ఈ బుక్లెట్ ఒకటి, ఇది మనకి పాంప్లెట్ ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎన్నో ముఖ్యమైన కార్యక్రమాలు, ఇంతకుముందు చేసేవి కొన్ని మధ్యలో దాన్ని ఆపేయడం జరిగింది. సో ఎన్నో కార్యక్రమాలని మళ్ళీ పునఃప్రారంభించాలి అనే ఉద్దేశంతో 10 కార్యక్రమాల దాకా ఇవి త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బ్రోషర్లో ఉన్నాయి. దయచేసి ఇవన్నీ కూడా చూడవలసిందిగా మీ అందరికీ కూడా, ప్రజలందరికీ చేయాల్సిందిగా మీ అందరికీ కూడా తెలియదు. నూతనంగా ఒక కడపలో ఒక శివాలయం ఉంది, కొన్ని వేల సంవత్సరాలు ఓల్డ్ టెంపుల్ అది. దాన్ని కూడా రెనోవేట్ చేయాలని చెప్పేసి లోకల్ ఎమ్మెల్యే గారు రిప్రజెంట్ చేసి దాన్ని కూడా ఈరోజు ఆమోదం తెలిపాం. అదేవిధంగా ఈ డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా రికమెండ్ చేసి వాళ్ళని పర్మనెంట్ చేసేదానికి ఒక తీర్మానం చేసి గవర్నమెంట్కి పంపిస్తున్నాం. మొన్న లక్షలు పంపించినట్టే వీళ్ళు కూడా పంపాలనేది కూడా నిర్ణయం తీసుకున్నాం. 142 మంది డ్రైవర్లు. కానీ ఇంక్రిమెంట్ కట్ చేసినంత మాత్రాన హిందూ దానికి వస్తారని లేదు కదా. వారందరూ కూడా మళ్ళీ యథావిధిగా మళ్ళీ రూల్ వైలేట్ చేస్తూ వాళ్ళు అదర్ రిలీజియస్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. బట్ వారందరినీ కూడా ఐడెంటిఫై చేస్తాం, వెరిఫై చేస్తున్నాము. వెరిఫై చేసి ఎవరన్నా రూల్ వైలేట్ చేస్తుంటే వారి మీద తప్పకుండా చర్య ఉంటుంది. తర్వాత ఇంతకుముందు కూడా బోర్డులో నిర్ణయం తీసుకున్నట్టు గవర్నమెంట్కి దీని మీద వేరే డిపార్ట్మెంట్లో అడ్జస్ట్ చేయమని కూడా అడగడం జరిగింది. దాని మీద మీరు వేరే డిపార్ట్మెంట్స్లో మీ దగ్గర ఉన్న స్ట్రీమ్స్ కానీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ అక్కడ అడ్జస్ట్ చేసుకుంటే ఎగ్జామిన్ చేయండి అని చెప్పి రాశారు. దాని మీద కూడా మొన్న ఎండోమెంట్ మినిస్టర్ గారి దగ్గర ఒక డిస్కషన్ జరిగినప్పుడు చైర్మన్ గారు కూడా క్లియర్గా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మేము పంపిస్తాము, మీరు ప్రపోజల్ పంపిస్తాం, మీరు వేరే డిపార్ట్మెంట్స్లో అడ్జస్ట్ చేసుకోండి అని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి అందిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, నగరంలో నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేస్తే చర్యలు తీసుకోవాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజల నుండి అందిన సమస్యల మేరకు మంగళవారం ఉదయం మధురానగర్లోని డ్రైనేజీ కాలువలను, రోడ్లను అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని సమస్యలను ప్రజలు అధికారుల దృష్టికి తెచ్చిన వెంటనే వీలైనంత త్వరగా పరిష్కరించాలని అన్నారు. మధురానగర్లో ప్రజలకు ఇబ్బందిగా డ్రైనేజీ కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్త తొలగించి నీరు నిల్వ లేకుండా చూడాలని అన్నారు. రోడ్లపై గుంతలు లేకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అలాగే నగరంలో నిర్మాణంలో ఉన్న భవనాలకు అనుమతులను ప్లానింగ్ అధికారులు పరిశీలించాలని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ప్లానింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట ట్రైనీ కలెక్టర్ రఘువంశీ, అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామసుందర్, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రముఖ కమ్యూనిస్టు నేత, కేరళ మాజీ ముఖ్యమంత్రి వెల్కికట్టు శంకరన్ అచ్యుతానంద మృతికి సంతాపం తెలుపుతూ శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో వామపక్ష నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ కేరళ మాజీ ముఖ్యమంత్రి వెల్కికట్టు శంకరన్ అచ్యుతానంద ఓవైపు క్రియాశీలక రాజకీయాలలో కొనసాగుతూ మరోవైపు పలు ఉద్యమాలు చేశారని, పునర్ప వాయులార్ ఉద్యమం, మున్నార్ భూసేకరణ, లాటరీ మాఫియాపై పోరాటం, ఫిలిం పైరసీపై ఉద్యమాలలో ప్రముఖ పాత్ర పోషించారని తెలిపారు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఉచితంగా సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేశారని, ఆయన చేసిన ఉద్యమాల కారణంగా నేడు కేరళలో కమ్యూనిజం ఇంకా కొనసాగుతుందని, అలాంటి మహోన్నత వ్యక్తి శారీరకంగా దూరమైన మానసికంగా ప్రతి ఒక్క కమ్యూనిస్టు హృదయాలలో జీవించే ఉంటారని తెలియజేశారు. అచ్యుతానందన్ మరణంతో కేరళ రాజకీయ రంగం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని తెలిపారు. ఆయన ధైర్యం, నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాజకీయ ప్రముఖులు కేరళ రాష్ట్రానికి అచ్యుతానంద్ చేసిన సేవల్ని కొనియాడుతున్నారు. నాయకుల్లో మిగిలి ఉన్నటువంటి అచ్యుతానందన్ గారు నిన్న పరమపదించారు. ఆయనతో దాదాపు భారతదేశంలో ఉన్న గ్రాండ్ ఓల్డ్ సిపిఎం ఆర్ సిపిఐ నాయకులు ఆఖరి వాడుగా అనుకోవచ్చు. కేరళలో కమ్యూనిస్టు పరిపాలనకు, కమ్యూనిస్టు సిద్ధాంతాలకు, సోషలిస్ట్ విధానాలకు ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో ఈయన ఒకరు. అలాంటి వ్యక్తి గత 2-3 ఏళ్లకు మునుపు ఇంట్లో జరిగిన ఒక ప్రమాదంతో దాదాపు 2 ఏళ్ళు హాస్పిటల్ నుండి పోరాడి నిన్నటి రోజు పరామర్శించారు. ఈయన లేకపోతే కేరళ చరిత్రను కానీ చూడాలంటే ఆ సాంస్కృతికంగా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ కేరళ ఎలా అభివృద్ధి చెందింది అని ఒక పుస్తకం రాయాలంటే అందులో అచ్యుతానందన్ మాట లేకుండా, ఆయన కృషి లేకుండా ఆ పుస్తకం పూర్తి కాదు అనటంలో నేను నిర్ద్వందంగా చెప్పగలుగుతున్నాను. అంతటి కృషి ఆయన చేయటం వల్ల, ఆయన బృందంతో కలిసి అందరినీ కలుపుకొని కార్యక్రమం నిర్వహించడం వల్ల ఈరోజు కేరళ భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా కాదు, ప్రపంచం మొత్తంలో కేరళ ఒక దివ్య లాగా వెలుగుతుంది. ఆ కారణం ఈ అచ్యుతానందన్ యొక్క కృషి. అలాంటి వ్యక్తి మనం ఈ రోజు నుంచి లేరు. ఆయన ఎక్కడున్నా ఆయన శాంతిగా ఉండాలని కోరుతూ, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సిపిఎం రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పొల్లయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లతో ప్రజలపై విపరీతమైన భారాలు పడుతున్నాయని తెలిపారు. కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఉల్లంఘించాయని మండిపడ్డారు. నాడు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మాట్లాడిన నారా లోకేష్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవే స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సిద్ధపడ్డారని విమర్శించారు. అదానీ కంపెనీకి లాభం చేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా వారు దుయ్యబట్టారు. స్మార్ట్ మీటర్ల వల్ల బిల్లులు భారీగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నా మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తుండడం మరీ దారుణమని తెలిపారు. సర్దుబాటు ఛార్జీలు, స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని ఆగస్టు 5న విద్యుత్ కార్యాలయం ముందు ధర్నాని చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వము ప్రతి ఇంటికి, ప్రతి షాపుకి స్మార్ట్ మీటర్లు బిగించాలని చెప్పి
విద్యుత్ అధికారులు వినియోగదారుల ఇళ్లలో లేని సమయం చూసి స్మార్ట్ మీటర్లు బిగించడము, లేదా దీనివల్ల ఎలాంటి నష్టం లేదని చెప్పడము, ప్రజలను మభ్యపెట్టి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. దీన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా వేదిక వ్యతిరేకిస్తూ ఉంది. ఈ స్మార్ట్ మీటర్లు ఎవరు కూడా ఇళ్ళకి పెట్టుకోకూడదు, దీనివల్ల రకరకాల నష్టాలు వస్తాయని చెప్పి ఈ యొక్క అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఎందువల్ల అంటే ఈరోజు ప్రతి స్మార్ట్ మీటర్ విలువ 9,000 రూపాయలు. ఇప్పుడు మనం డబ్బులు కట్టకపోయినా ప్రతి నెలలో 100 రూపాయలు అదనంగా మనము వినియోగ బిల్లుల్లో వస్తుంది. కాబట్టి 9,000 రూపాయలు కట్టాలి. అదేవిధంగా ఈరోజు మొత్తం స్మార్ట్ మీటర్లు బిల్లు మనం ఫోన్కి రీఛార్జ్ చేసుకున్నట్టుగా రీఛార్జ్ చేసుకోవాల్సి తప్ప బిల్లు ఇంటికి రాదు. ఒక నెల కట్టకపోతే లైన్ మ్యాన్ వచ్చి కట్ చేసేది ఉండదు, ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దీని ఆపరేటింగ్ అంతా ఢిల్లీలో ఉంటుంది. కాబట్టి అదానీ కంపెనీ ఈ యొక్క స్మార్ట్ మీటర్లకి మొత్తం మోడీ గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్తో 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ మీటర్లు ఒప్పందం చేయడము జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇప్పుడు కూటమి నాయకులుగా ఉన్నటువంటి అప్పుడు ప్రతిపక్ష నాయకులుగా ఉంటూ ఈ స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని చెప్పి ఆ రోజు పిలిపించారు. మరి ఈరోజు చాపకింద నీరులాగా ఈ మీటర్లు బిగిస్తూ ఉంటారు. ఇది ఏ విధంగా మీకు సమంజసమో మీరు ఆలోచించండి. ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు నిజంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ యొక్క స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదని ఒక మాట చెప్పండి. చెప్పడం లేదు. విద్యుత్ అధికారులను ఉసుగొలిపి ఈ మొత్తము దొంగతనంగా ప్రజలు మభ్యపెట్టి స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా రేపు నెల 5వ తేదీ ప్రజావేదిక ఆధ్వర్యంలో అన్ని సబ్స్టేషన్ల వద్ద మొత్తం విద్యుత్ వినియోగదారులతో పెద్ద ఎత్తున ధర్నా చేయాలని చెప్పి నిరసన తెలియజేయాలని, అదేవిధంగా స్మార్ట్ మీటర్లు ఇళ్ళగా బిగించలేకుండా ప్రజలందరూ కూడా ఎదుర్కోవాలని చెప్పి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఇప్పటికే అన్ని రకాలుగా ధరల భారాన్ని విపరీతంగా మోపుతా ఉంది. ఈరోజు విద్యుత్ ఒప్పందం పేరుతోటి ఆ రోజు జగన్ చేశాడు కాబట్టి ఈరోజు మేము అమలు చేస్తున్నామని చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వము అమలు చేస్తూ ఉంది. ఇదంతా కూడా ఆదానికి ఈ యొక్క రాష్ట్ర ఖజానా అంతా కూడా దాదాపు ప్రజల సొమ్ము 35,000 కోట్ల రూపాయలు మొత్తం కట్టబెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇది ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం తరఫున వ్యతిరేకిస్తూ ఉన్నాం. సిపిఐ పార్టీ తరఫున కూడా ఒక 50 మందితో వచ్చి ఆ ధర్నాన్ని విజయవంతం చేసేదానికి మేము పాల్గొంటాము. అదేవిధంగా మనము అందరం కూడా విలేజ్ల్లో ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళకి ఎంతమంది తెలుస్తుంది అంటే చదువుకున్న వ్యక్తులకో, గ్రూప్లో ఉండే వాళ్ళకో, పార్టీలో ఉండే వాళ్ళకి మాత్రమే తెలుసు ఈ యొక్క ఆదాని ఒక కుటుంబం బతికే దానికోసం ఒక భారతదేశాన్ని నాశనం చేసినటువంటి ఆదాని కుటుంబానికి మనందరూ కూడా జెండా పాతాలు దానిపైన ఆ విధంగా ముందుకు రావాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి విలేజ్కి ఈ మెసేజ్ ద్వారానో, మాటల ద్వారానో, లేదంటే ఇదే విధంగా ఒక పత్రికల ద్వారానో తెలియజేసి ప్రతి కుటుంబానికి మన ఇలాంటి స్టిక్కర్ వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క సమావేశం ఇచ్చిన ప్రజా సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని జేబీ మార్మిని కూడా పిలిచినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ క్షుణ్ణంగా అదే చిన్నపేటకి అట్టుపుండ ఒలిచిపెట్టినంత విధంగా ఓపికగా పొలన్న ఇంతసేపు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏంటంటే స్మార్ట్ మీటర్ వల్ల వచ్చే నష్టం ఏంది. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా పేదవాడి గురించి ఆలోచించడం లేదు అనే దానికి నిదర్శనం ఒకటి. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంతకం పెట్టాడు, అప్పుడు ఈయన వ్యతిరేకించాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఆ రోజు తప్పైంది ఈ రోజు ఎట్లా ఒప్పు అవుతుంది అనేది ఒకసారి ప్రజలే ఆలోచించాలి. సామాన్యుడి పౌరుడి గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారనే దానికి ఈ ఒక ఉదాహరణ చాలు. ఎందుకంటే సామాన్య పౌరుడి గురించి ఆలోచిస్తే ఆ రోజు వ్యతిరేకించిన వ్యక్తి ఈ రోజు ఎట్లా దాన్ని స్వీకరిస్తారు. ఇది వడ్డే సీఎం లాగా ఆ రోజు అర్జును ఒక రోజులో ఎట్లా పేరు ప్రఖ్యాతులు గణించినారో ఈ కేవలం 10 సంవత్సరాలని ప్రపంచ కుబేరుల్లో ఒక కుబేరుడు అయినటువంటి అదానికి చేకూర్చాలి అనే ఉద్దేశమే ఇది వాస్తవపరంగా. ఇప్పుడు ఒక పేదవాడు ఈ రోజు రెక్కాడితే డొక్కాడిన పేదవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ నెల కట్టకపోతే ఇంకో నెల 100 రూపాయలు ఫైన్ వేసి కట్టుకోగలుగుతాడు. ఇట్లా ఒకేసారి ఉండేది ఒక 2 బల్బులు 4 ఎదురు 2 ఫ్యాన్లు ఉంటాయి. వాడు ఈ నెల కట్టకపోతే ఇంకో నెల కట్టగలుగుతాడు. కానీ అవకాశం లేకుండా ముందే ఆపేస్తే వాడు ఏడకపోతాడు. బంధు పిలుపునిస్తున్నారు, ముట్టడి చేస్తున్నారు. దానికి మా సంపూర్ణ మద్దతు ఉన్నదని తెలియజేసుకుంటూ ఈ అవకాశం
శాంతి భద్రతల పరిరక్షణకు ఇతర ప్రభుత్వ శాఖలు భాగస్వామ్యం కీలకమని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు. మంగళవారం చిత్తూరు జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాట్లాడుతూ జిల్లాలో నేరాలను అదుపు చేయడానికి ఇతర శాఖల సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. ప్రజలతో మమేకంగా మెలగాలని, తద్వారా కేసుల పరిష్కారం, న్యాయం జరిగే అవకాశాలు ఉందని తెలిపారు. ప్రతి శాఖ తమ బాధ్యతగా పోలీసు శాఖకు అవసరమైన సమాచారం, సహకారం అందించాలని కోరారు. సైబర్ మోసాలపై అవగాహన పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లా పోలీస్ వాట్సాప్ నంబర్ 9440900005, సైబర్ మిత్ర 9121211100 నెంబర్కు సమాచారం వచ్చే విధంగా ప్రజలకు ప్రచారం ద్వారా తెలియజేయాలని తెలిపారు. తద్వారా ప్రజలు మోసాలకు బలికాకుండా ఉంటారని తెలిపారు. 6 నెలలుగా జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాలపై నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ వాటి ఫలితాల గురించి రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో చేసిన కృషి, మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అరికట్టడం, నాన్ బెయిలబుల్ వారెంటెడ్, పెండింగ్లో ఉన్న యువై, పీటీ, గ్రేవ్ కేసులు మరియు హత్యలు, మిస్సింగ్ కేసులు, ఫోక్సో కేసులు, గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసులు తదితర కేసులపై సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఎస్ఓ భరణి, డిఆర్ఓ మోహన్ కుమార్, రైల్వే డిఎస్పీ హర్షిత తదితరులు పాల్గొన్నారు. ఎవరెవరు నైట్ డ్యూటీ చేస్తున్నారు, ఒక స్టేషన్లో ఒకరు ఉంటారు. సో అలా ఆర్టీఎఫ్ నుంచి, ఏఆర్ నుంచి ఎవరైతే ఉంటారో ఎవ్రీడే కనుక మీరు షేర్ చేయగలిగితే, సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగినట్టే మీరు మా కమాండ్ కంట్రోల్ నుంచి ఇన్ఫార్మ్ చేసేస్తే వాళ్ళు ఫర్దర్గా ఏ లొకేషన్లో చెప్తే అక్కడ బీటెక్ కానీ లేకపోతే లోకల్ ఇన్ఛార్జ్ ఉంటారు, నైట్ ఇన్ఛార్జ్, సబ్ డివిజనల్ సెక్రటరీ లెవెల్లో వాళ్ళకి మళ్ళీ ఫర్దర్గా ఇన్ఫార్మ్ చేస్తారు. ఓకే, సో ఆ మెకానిజం బెటర్. మీరు ఒకసారి స్టార్ట్ చేస్తే అంటే కమాండ్ కంట్రోల్ అసలు ఎక్కడ పెట్టుకోవాలి. వైకాపా నాయకులు నిర్వహించే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు మైదుకూరు పార్టీ నియోజకవర్గ పరిశీలకులు రెడ్డివారి గురవారెడ్డి తీవ్రంగా ఖండించారు. శ్రీకాళహస్తి నియోజక పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురవారెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 13 నెలల కాలం పూర్తయిన సందర్భంగా అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేస్తుండడం ప్రజలంతా చూస్తున్నారని తెలిపారు. గతంలో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన అరాచక పాలన నిర్వహించిన విధానాన్ని వివరిస్తూ, వృద్ధులు, వితంతువులకు పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తారని చెప్పి మోసం చేశారని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం పెన్షన్ల కొరకు 4,000 రూపాయలని ఒక్కసారిగా అందజేసి ఈ సంవత్సర కాలంలో 33,000 కోట్ల రూపాయలు 65 లక్షల మందికి గతంలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం అందజేసిన సంక్షేమ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని అన్నారు. వైసీపీ వారు తీసుకొచ్చిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సమావేశంలో రెడ్డివారి గురవారెడ్డితో పాటు జిల్లా రైతు మాజీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షులు దొరై రాజిరెడ్డి, పార్లమెంట్ యువత అధికార ప్రతినిధి రఘువల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. గత వైసీపీలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి పెద్ద మనుషులు సైకో పాలన చేసి ఈరోజు బాబు షూరిటీ, అదేవిధంగా మోసం గ్యారంటీ అనే ఒక కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకొచ్చి అపోహలు సృష్టించే విధంగా, ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏర్పాటు చేయడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ దుర్మార్గుల ఆధ్వర్యంలో. మరి మేము ఈరోజు ప్రస్ఫుటంగా ఒక విషయాన్ని తెలియపరుస్తాను రాష్ట్ర ప్రజానికానికంతా. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ జగన్మోహన్ నాయకత్వం సైకో పరిపాలన కొనసాగుతున్న సమయంలో భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ అనే సూపర్ 6 పథకాలను 6 మేము హామీ ఇవ్వడం జరిగింది. మరి 1 సంవత్సరం క్రితం జరిగిన ఎన్నికల్లో ఆ రోజు హామీ ఇచ్చి బాట్ అనే యాప్లో పొందుపరిచి ఏ కుటుంబానికి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయో కూడా ప్రస్ఫుటంగా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు భిన్నంగా మీరు ఆనాడు నవరత్నాల పేరుతో నవ మోసాలకు పాల్పడుతూ పాదయాత్రలో అడిగిన వాళ్ళకి అడగిన వాళ్ళకి ముద్దులు పెట్టి శుష్క వాగ్దానాలు చేసి పిడి గుద్దులు గుద్దడానికి నిదర్శనమే నువ్వు ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలు ఏ విధంగా నీరు గారిపోయాయో ఒక్కొక్కటి చెప్పుకుంటా పోతే నీ వయసు ఆరిపోతుందని వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి తెలియపరుస్తా ఉండా, హెచ్చరిస్తుండా. మరి ఈ రోజు నువ్వు ఆనాడు పెన్షన్ 3,000 రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి 3,000 ఇచ్చావా? ఒక్కసారి సమాధానం చెప్పాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. స్థానికంగా శాసనసభ్యుడిగా పనిచేసిన ఒక మధుసూదన్ రెడ్డి మీద ఉందని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తా ఉండా. మరి 5 సంవత్సరాల కాలం పట్టింది నువ్వు 3,000 రూపాయలు ఇవ్వడానికి. మరి మేము ఈ రోజు సూపర్ 6 పథకాల్లో భాగంగా బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీలు ఇచ్చిన హామీ మేరకు మరి మేము 4,000 రూపాయల పెన్షన్ ని సంవత్సర కాలం నుంచి ఇస్తున్నాం. అంతకుముందు 3 నెలలు కలిపి ఇచ్చాం. అంటే మేము వాగ్దానాన్ని అమలు పరిచాం అనేది నిదర్శనం. అది సుస్పష్టమైనటువంటి వాగ్దానం.
మరి అదేవిధంగా ఎంతమందికి ఇస్తున్నామంటే 65 లక్షల మంది వితంతువులు, వికలాంగులు, వృద్ధులు, మరి అదేవిధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలం మంచానికి పరిమితమైన వ్యాధిగ్రస్తులకు అందజేస్తున్న ఘనత, అదేవిధంగా సంక్షేమానికి 33,000 కోట్ల రూపాయలు అందజేస్తున్న ఘనత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి ఉండి కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియపరుస్తా పోతే ఆ రోజు అన్నా క్యాంటీన్లు విధ్వంసం చేస్తే ఈ రోజు 205 అన్నా క్యాంటీన్లు పెట్టి పేద ప్రజలకు 5 రూపాయలకే శుచికరమైనటువంటి భోజనాన్ని అందిస్తున్నటువంటి ఒక దూరదృష్టి కలిగినటువంటి అన్నదాత లాంటి ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే నారా చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అని సగౌరవంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా భవిష్యత్ గ్యారంటీ బాబు షూరిటీ ఇచ్చిన హామీ మేరకు మరి ఏ విధంగా అయితే హామీలు ఇచ్చామో అన్నదాత సుఖీభావ పేరుతో 20,000 రూపాయలు ఇస్తామని చెప్పిన 3 కంతుల్లో ఈ నెలలోనే మొదటి కంతు జమ అయ్యే విధంగా రూపకల్పన చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా మహిళలకు బస్ ఛార్జీ ఫ్రీ ఆగస్టు 15వ తారీఖు నుంచి జిల్లా పరిధిలో బస్ ఛార్జీలు ఫ్రీ ఇచ్చే పరిస్థితి తీసుకురావడం జరిగింది. రేపు 15వ తారీఖు నుంచి అమలు చేయడం జరుగుతుందని ఈ యొక్క మూర్ఖులైనటువంటి దుర్మార్గులైనటువంటి ఆటవిక పాలన సాగించినటువంటి వైసీపీ నాయకులు కనువిప్పు కలగాలని హెచ్చరిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే అదేవిధంగా మన చంద్రబాబు గారి నాయకత్వంలో ఆ యొక్క నిరుద్యోగ ఉపాధ్యాయ ఉద్యోగులు భర్తీ చేసే కార్యక్రమాన్ని తీసుకొచ్చి 16,340 డిఎస్సి పోస్టులను అనౌన్స్ చేసి పరీక్ష పెట్టి మీ 5 సంవత్సరాలు ఒక్క డిఎస్సికి ఒక టీచర్ ఉద్యోగం ఇచ్చారని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని, ఈ స్థానిక నాయకుల్ని అని సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. మరి లోకేష్ బాబు గారి సారథ్యంలో 16,340 పోస్టులను ఇంటర్వ్యూలు జరుపుతుండడం వాస్తవం కాదా? ఎక్కడ భవిష్యత్తు గ్యారంటీ బాబు షూరిటీని ఎక్కడ మోసం చేశామో ఒక్కసారి చెప్పాల్సిన బాధ్యత ఈ యొక్క అబద్ధపు ప్రచారం చేసే సాక్షి మీడియాకి, అదేవిధంగా సత్యమేవ జయతని చెప్పుకునే సాక్షి పేపర్కి తెలియపరుస్తా ఉన్నాం. మీరు గుర్తు చేయాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదేవిధంగా చెప్పుకుంటా పోతే బీసీ వర్గాల వారి కోసం బీసీ రక్షణ చట్టాన్ని తీసుకొస్తా ఉన్నాం. బీసీలకు 33% నామినేటెడ్ పదవులు అన్నాం. అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూములు కొట్టేయాలని 5 సంవత్సరాల్లో ప్రయత్నం చేస్తే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చి అమలు చేసినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, లోకేష్ బాబు గారిదని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అవాకులు చవాకులు పేలితే ప్రజలు కూడా మిమ్మల్ని గుర్తుంచుకునే పరిస్థితి లేదు, ఎక్కడికక్కడ తరిమి కొడతారని ఈ సందర్భంగా ప్రజల తరపున కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మరి చెప్పుకుంటా పోతే నీకు కూడా ఆ రోజు సైకో పోవాలి, సైకిల్ రావాలని ఫ్లెక్సీలు కట్టాం. మేము ఎందుకు కట్టాం? ఆ రోజు అధికారంలోకి వచ్చిన వెంటనే రివర్స్ పరిపాలన పేరుతో ప్రారంభించి 7 రోజుల్లో ప్రజల సమస్యలు తీర్చే ప్రజావేదికని కూల్చివేసి అమరావతిని అటకెక్కించి పోలవరాన్ని పడకేయించినటువంటి నువ్వు అభివృద్ధిని కుంటుపడే విధంగా చేసి పేద ప్రజలకు ఇబ్బందులు పెడుతూ ఎవరు మాట్లాడిన అక్రమ కేసులు సృష్టి పెట్టి జైళ్లకు పంపి మాలాంటి బీసీ నాయకులంతా కూడా చంద్రబాబు గారితో సహా జైలుకు పంపినటువంటి కక్ష సాధింపు ద్వారంతో పరిపాలన సాగించావు తప్ప వేరొకటి కాదు. మరి అదే విధంగా ఈ యొక్క రివర్స్ పరిపాలన పేరుతో అభివృద్ధి కుంటుపడే విధంగా ఎక్కడికక్కడ శుష్క వాగ్దానాలు ఇచ్చి ఆ రోజు నవరత్నాల పేరుతో నవరత్నాలు రాల్చి వేసినటువంటి వ్యక్తులు ఉన్నారంటే నువ్వు జగన్మోహన్ రెడ్డి నీ ఎమ్మెల్యేలని సందర్భంగా గుర్తు చేస్తా ఉండా, హెచ్చరిస్తా ఉండా. మరి అది ఆ రోజు ప్రజల్ని మోసం చేసిన పాలన, ప్రజల్ని ఇబ్బంది పెట్టిన పాలన, ప్రజలకు కంటగింపు కలిగిన పాలన, అప్రజాస్వామిక విధానాలతో, ఆటవికమైన అప్రజాస్వామిక విధానాలతో ఒక దుర్మార్గమైనటువంటి రాజనీతి లేనటువంటి పరిపాలన సాగించినటువంటి సైకో ముఖ్యమంత్రివి, సైకో ఎమ్మెల్యే 151 మంది మీకు ఆ రోజు మంది బలముతో మహిళను కూడా చూడకుండా మరి నిండు శాసనసభలో ఏ విధంగా మాట్లాడారో, ఆ యొక్క శ్రీమతి భువనేశ్వరమ్మ గారిని ఏ విధంగా కించపరిచారో, మరి ఏ విధంగా నాయకులను అగౌరవపరిచారో, ఏ విధంగా నాయకులందరినీ జైలుకు పంపించారో, బీసీ నాయకుల మీద ఏ విధంగా అక్రమ కేసులు పెట్టారో అవన్నీ కూడా ప్రజలు చూసి బేరీజు వేసుకొని మీకు 11 సీట్లు ఇచ్చిన బుద్ధి రాలా. మీ 11 సీట్లతో సమస్యల మీద శాసనసభలో పోయి ప్రశ్నించండి. తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అవ్వకండి. జగన్మోహన్ రెడ్డి మరి గతంలో ముఖ్యమంత్రి గుడి పరదాలు కట్టుకొని ప్రజల మధ్యకి పోలేనటువంటి పరదాలు కట్టుకొని సచివాలయం పోయినటువంటి వ్యక్తి మీరు. ఎక్కడ ప్రజల మధ్యకి పోలా. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా స్వచ్ఛాంధ్ర పేరుతో ఆ యొక్క చైతన్యం తెచ్చే కార్యక్రమం కావచ్చు, ఈరోజు ప్రజల మధ్యకి వెళ్ళి ప్రజల ద్వారా సమస్యలు తెలుసుకొని చేసినటువంటి ప్రజలకు తెలియపరిచి ముందుకు పోతున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. విధ్వంసం సృష్టించేటటువంటి విధ్వంసకర పరిపాలన సాగించేటటువంటి ఒక ఆటవిక పాలన చేసే వ్యక్తి ఈ సైకో ముఖ్యమంత్రిగా పనిచేసి 1924 మధ్య రాష్ట్రాన్ని అబాసుపాలు చేసినటువంటి నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి అని ఈ సందర్భంగా ప్రజలందరూ గురించి వీళ్ళకి ఒక్క క్షణం కూడా ఆ యొక్క భవిష్యత్ గ్యారంటీని తప్పుపట్టే పరిస్థితి
లేదు. ఇచ్చిన హామీలను ఇచ్చినట్లు అమలు చేసేటటువంటి ఒక పారదర్శకవంతమైన, నీతివంతమైన, నిజాయితీవంతమైన, నిస్వార్థవంతమైన పరిపాలన సాగించేటటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాం. మరొక్కసారి ఈ యొక్క బాబు షూరిటీ, ఆ యొక్క మోసం గ్యారెంటీ అనే దాన్ని, ఆ కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ఆనాడు అధికారంలో లేకపోయినా ప్రజల మధ్యకే వెళ్ళాం. మరి ఈ రోజు అధికారంలోకి వచ్చిన సంవత్సరం తర్వాతే చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా, ఆ యొక్క సుపరిపాలన తొలి అడుగునే కార్యక్రమం ద్వారా గత 20 రోజులుగా 21 రోజుగా ప్రజల మధ్య ఉండి ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఆ యొక్క యాప్ లో పొందుపరిచి ఇంకేమన్నా వాళ్ళకి సమస్యలున్నా వారి ద్వారా తెలుసుకొని తీర్చే బాధ్యత ఈ జవాబుదారీ ప్రభుత్వం పరిపాలన లక్ష్యంగా సంక్షేమమే ఒక అజెండాగా పెట్టుకొని జోడెద్దులుగా నడిపించేటటువంటి ముఖ్యమంత్రి గారు, పెద్దలు, గౌరవనీయులు, మార్గ స్ఫూర్తిదాత అయినటువంటి నారా చంద్రబాబు గారి నాయకత్వం, కూటమి ప్రభుత్వం లోకేష్ బాబు గారి స్ఫూర్తితో ముందుకు పోతా ఉందని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగ కల్పన భాగంగా 9.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది ఉద్యోగాల కల్పన భాగంగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ జవాబుదారీగా పనిచేసి మీరు ఈ రోజు ఆనాడు 5 ఏళ్లలో ఫ్లెక్సీలు కట్టుకునే పరిస్థితి లేదు ఏ రాజకీయ పార్టీ కూడా. మీరు ఈ రోజు మొన్నటి దినం మీరు చేసిన కార్యక్రమానికి ఫ్లెక్సీలు కట్టుకున్నారంటే మేము ఇచ్చినటువంటి స్వేచ్ఛ, స్వతంత్రం, రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ స్ఫూర్తి అని చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ మరొక్కసారి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలు మీ మీద ఉమ్ముతారు, చీకొడతారు, తరిమి కొడతారు అని హెచ్చరిస్తున్న స్థానిక నాయకుల్ని మరొక్కసారి ఇట్లాంటి ప్రయత్నం చేయొద్దని, మరి చేస్తున్న వాటికి మీ సలహాలు, సూచనలు శాసనసభ కేంద్రంగా అవకాశాలు కావాల్సింటే ఇవ్వండి, తీసుకుంటాం, ఇంకా అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తాం. ఇది జోడెద్దుల ప్రభుత్వం. మరి అదే రోడ్ల నిర్మాణం కూడా చేశాం. గతంలో మీరు గుంతలు పూడ్చలేదు, గుంతలు పూడ్చమని అడిగితే మీ ఎమ్మెల్యేలు పుట్టిన దాఖలాలు ఉన్నాయి. దానికి నిదర్శనమే ఆదోని శాసనసభ్యుడు. మరి ఇక్కడ శాసనసభ్యుడు కూడా ఆనాడు 1924 మధ్య ఉన్న వ్యక్తి లూటీ చేశాడు, ఒక అప్రజాస్వామ్య విధానాలు చేశాడు, అక్రమ కేసులు పెట్టాడు, ఎక్కడికక్కడ బెదిరింపులు చేశాడు, దౌర్జన్యాలు చేశాడు, ఆటవిక పాలన చేశాడు. దానికి నిదర్శనమే ఇప్పటికీ బీసీ నాయకులు కానీ మిగతా అందరు నాయకులు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. నీతివంతమైన పాలన అందించే నిదర్శనమే తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. మరొక్కసారి తీవ్రంగా వాళ్ళు తీసుకొచ్చినటువంటి బాబు షూరిటీ, ఆ యొక్క మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, తీవ్రంగా గర్విస్తున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున, ప్రజల తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జై హింద్, జై చంద్రబాబు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేటు కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, పూతలపట్టు శాసనసభ్యులు కలిగిరి మురళీమోహన్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా పరిషత్ సమావేశం హాల్లో జాతీయ మామిడి సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 సంవత్సరం మామిడి రైతులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్న సందర్భంగా మామిడి కిలోకు ₹4 మద్దతు ధర ఇచ్చి రైతుల్ని ఆదుకున్నట్టు తెలిపారు. మామిడి గతంలో కంటే 3 రెట్లు అదనంగా వచ్చిందని తెలిపారు. దేశంలో మామిడి గుజ్జు నిల్వలు, గల్ఫ్ యుద్ధాలు వంటి కారణాల వల్ల ఎగుమతి లేకుండా పోవడంతో గుజ్జు పరిశ్రమల్లో పల్ప్ నిల్వలు అధికంగా ఉన్నట్లు తెలిపారు. దీంతో రైతులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సుమారు 250 కోట్లకు పైగా రైతులకు సబ్సిడీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను ఆదుకునే అంశంలో ముందు ఉంటారని తెలిపారు. మ్యాంగోకు ₹4 అదనపు ధర ప్రకటించడం నిదర్శనమని తెలిపారు. ఈ సందర్భంగా రైతు నాయకులు జనార్దన్, ఆనందనాయుడు, హరిబాబు చౌదరి తదితరులు మాట్లాడుతూ మామిడి ప్రోత్సాహకాలతో పాటు మామిడి ఎగుమతులను ప్రోత్సహించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ₹12 కోసం మాట్లాడుతున్నారు. ఇప్పుడే గంట క్రితం మీ అందరికీ శుభవార్త
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెప్పాయి. 1 గంట క్రితం అధికారికంగా ప్రకటన కూడా వెలువడైంది, ఆదేశాలు కూడా రావడం జరిగింది. 1490 రూపాయల క్వింటాల్ ధర తోతాపురికి కేంద్రం ప్రకటించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ 1,60,000 టన్నుల తోతాపురికి 50-50 రేషియోలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ ధరని నిర్ణయించడం జరిగింది. ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రభుత్వం కూడా ప్రకటిస్తుంది. ఇప్పుడే గంట క్రితమే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వెలువడ్డాయి. జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా మామిడి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీపి కబురు. ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను. రైతులు ఆలోచన పరులు. ఎంతటి ఆలోచన పరులు అంటే ఇంచుమించు శాస్త్రవేత్తలతో సమానమైనటువంటి అంచనా వేయగలిగినటువంటి వ్యక్తులు మీరు. భూమి సారాంతాన్ని పరీక్ష చేస్తే కానీ నిర్ధారించలేరు శాస్త్రవేత్తలు. కానీ మీరు నాగలు బట్టి దున్ని దీనిలో సారం ఎంత, దీనిలో నిస్సత్వం ఎంత తేల్చగలిగినటువంటి విఘ్నులు. ఎందుకంటే భూమి మీద సర్వ హక్కులు మాత్రమే కాదు, సర్వ పరిజ్ఞానాన్ని పొందినటువంటి శక్తి మీకుంది. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు మనతో ప్రయాణం చేస్తున్నారు. అందుకే ఒక ప్రఖ్యాత కమ్యూనిస్ట్ ఒక మాట అంటారు, ఏ నినాదాల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం ఆ నినాదాలతో వెళ్తున్నటువంటి పరిశ్రమిస్తున్నారో తెలుసుకోవాలని మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి సంఘటనలు మీరు చూశారు. ఎంత బాధాకరం, ఎంత అవమానం, ఎంత అమానవీయం. ఎస్, పోరాటానికి బంధాలు వేరు ఉండొచ్చు, కానీ ప్రయోజనం ఒకటిగా ఉండాలి. ఆ ప్రయోజనాన్ని ఆశించి చేసే ప్రతి పని అది ఉపయుక్తంగా ఉండాలి, సమాజం ఆమోదించదగ్గదిగా ఉండాలి. నేను అడుగుతున్నా, నేను మొన్న ప్రెస్ మీట్లో కూడా పెట్టడం జరిగింది, ఈ విషయాల మీద అడిగే అర్హత కమ్యూనిస్టులకు ఉంది. కానీ కమ్యూనిస్టులు కూడా ఆలోచిస్తున్నారు, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిలో మంచి ఎంతుంది, చెడు ఎంతుంది, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నం ఎప్పటి వరకు సఫలీకృతం అవుతుంది, ఏ రూపంలో సఫలీకృతం అవుతుందని ఆలోచన చేస్తున్నారు. కానీ అర్హత లేని వ్యక్తులు, ఏమాత్రం అవగాహన లేని వ్యక్తులు సమాజం మీద నింద వేస్తున్నారు. ఈ నింద వేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండండి నేను ముందుగానే హెచ్చరించడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా 20 సంవత్సరాలకు పైగా తోతాపురికి సంబంధించినటువంటి చర్చ జరుగుతోంది. మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత సాధారణమైనటువంటి ఒక దళిత కుటుంబం, ఎకరం పొలం ఉన్నటువంటి దళిత కుటుంబం మొదలుకొని 100 ఎకరాల మాగాలు ఉన్నటువంటి రైతు వరకు కూడా మామిడి చెట్లను పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది ప్రయోజనకరమా కాదా అన్నటువంటి ఆలోచన కన్నా కూడా మేము నీరు పెట్టి పండించలేం, బోర్లు వేసుకోలేం, కాబట్టి ఒక చెట్టు నాటితే కాయ కాస్తుంది, ఆ కాయ రూపంలో మా కష్టానికి తగ్గ ఫలితం వస్తుందాం అన్నటువంటి ఆశతో ప్రభుత్వం చెట్టు పెట్టడానికి, గుంత తవ్వడానికి, నీరు పోయడానికి, కాపలాగడానికి, పంట చేతికొచ్చేంత వరకు సాయం చేసినటువంటి కారణంగా ఆ రకరంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు మొదలుకొని అందరూ కూడా మామిడి చెట్లను నాటడం జరిగింది. మరి నాటే క్రమంలో తోతాపురి అధికమైనటువంటి చెట్లను నాటడం జరిగింది. ఈ పరిణామాలన్నింటినీ ఊహించలేదు. ఇంత అనూహ్యసారి నేను ఒక 20 ఏళ్లుగా జర్నలిస్ట్గా కొనసాగిన క్రమంలో మా కమ్యూనిస్ట్ సోదరులందరితో కూడా కలిసి మామిడి మీద చాలా ఉద్యమాల్లో నేను పాల్గొన్నటువంటి కారణంగా ముందు నుంచే ఈ విషయాన్ని అప్రమత్తం చేస్తూ వచ్చాను. పదే పలు వేదికల మీద మాట్లాడడం జరిగింది. ఆఖరికి బంగారుపాలెం మార్కెట్ యార్డ్ గారు మొదలుకొని అసెంబ్లీ దాకా మాట్లాడడం జరిగింది. మా సోదరులు జగనన్న చెప్పినట్లుగా అచ్చెన్నాయుడు గారికి మెసేజ్లు పెట్టడం, ఇక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ చెప్పడం, వాటి కోసం పోరాడుతున్నాం. ఇప్పటికీ అందరినేవా కుప్పానికి ఎలక్షన్ ముందు కుప్పను పాటిస్తారు, 1 రోజు 4 రోజులు అక్కడ గేట్ ఎత్తారు, మళ్ళా కుప్పానికి కూడా నిండవు. ఈసారి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి బడ్జెట్ కేటాయించారు. ఈసారి ఏ ప్రభుత్వం సరే మంచి చేస్తున్నాం పోవడం 2600 కోట్లు అందరినేవా కేటాయించడం, దట్టు ఆ కాలువకు లైన్ చేయించడం పెద్ద కార్యక్రమం. దానికి ప్రధానంగా మన చిత్తూరు శాసనసభ్యులు
చాలా విషయాలు చాలాసార్లు అసెంబ్లీలో ప్రస్తావించారు. నేను అది చూశాను. ముందుగా మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి అదే కుప్పం బ్రాంచ్ కెనాల్, పొంగూరు బ్రాంచ్ కెనాల్ కుప్పం, కానీ కుప్పం ప్రయారిటీ ఇవ్వాల్సింది అవసరం. కానీ అంతకన్నా ముందు చిత్తూరు నీవా ఉండే చిత్తూరులో, కాబట్టి చాలాసార్లు మేము చిత్తూరు నుండి మొత్తం మురికి కాలువ చేసినాను. మేము రామానాయుడు మేము అక్కడ కాలువ రిగ్నెషన్ చూసాం. ఈ మురికి చేసి నీళ్ళు వచ్చేది అనేది. కాబట్టి వెంటనే అడవుపల్లి జలాశయం పూర్తి చేసి చిత్తూరుకి త్రాగునీరు సాగునీరు ఇస్తే ఖచ్చితంగా మన రైతులంతా బాగుపడతారు. అందువల్ల అది ఇంపార్టెంట్ కార్యక్రమం. ఆ కార్యక్రమం కూడా మన ఎమ్మెల్యే గారు చేపడతారని చెప్పి నేనైతే ఆయన మెసేజ్ ఇస్తాను. ఇంకా మద్దతు లేదు, మామిడికి అసలు లేదు, సిరికల్చర్ కూడా ఎంత మద్దతుంది. ఇక్కడ కవనంపల్లి రైతులు ముఖ్యంగా నేను పోతలపట్టు కాన్స్టిట్యున్సీలో 4-5 రోజులు తిరిగినాను. ఎక్కడ పోయినా కూడా ఇక్కడ మన జయచంద్ర చౌదరి రెడ్డి, శ్రీరామరెడ్డి లాంటి రైతు నాయకులు, జిల్లాలో 10 మంది రైతు నాయకులు ఇక్కడే ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి గత 20 సంవత్సరాల ముందు కరెంట్ ఉద్యమం, అది ఎందుకంటే ఆ బోర్లు వేస్తే నీళ్లు పడితే మనం ఫలితంగా గత ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంత్రి సంస్థ పెట్టడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఈ మామిడి పెట్టడానికి ప్రధాన వర్షం బోర్లు ఉంటే సరిపోతుందని చెప్పి, తక్కువ నీరు సరిపోతుందని చెప్పి, తక్కువ ఖర్చు ఉందని చెప్పి పెట్టారు. అదే ఉపాధి హామీలు కూడా ఎక్కువ మంది పెట్టారు. ఫలితంగా మనకు రెండు పంట కూడా ఈరోజు 5 లక్షల టన్నుల నుండి 10 లక్షల టన్నులకు వచ్చింది. కానీ ప్రతి సంవత్సరము గత 10 ఏళ్ళుగా రోడ్డు ధర్నాలు చేయడం. 2019లో ధర్నా చేస్తే ఆ రోజు ఇది చంద్రబాబు నాయుడు గారు మనం మొత్తం ధర్నా చేసి మామిడి రైతులతో కూడా ఇబ్బంది పెడితే ఆ రోజు జనార్దన్ అన్నగాని ఇంకా మా బంగారపల్లెం నుండి మా నాయకుడు రాలేదనుకుంటా, యాదవ్ రాలేదు, కోదండేదేమో. ఆయన కూడా పదే నాకు చెప్తా ఉంటాడు ఏదైనా చేయాలని. ఆ షుగర్ ఫ్యాక్టరీ ఉంది, దాన్ని మామిడి జ్యూస్ ఫ్యాక్టరీ చేసేనా, నువ్వు ఈ చరిత్రలో చిత్తూరుకి ఇంకా 5 సార్లు ఎమ్మెల్యే అన్నాడు. సరే, షుగర్ ఫ్యాక్టరీ కూడా రైతులదే కదా, అదే మూతపడింది. మళ్ళీ రైతుల కోసము షుగర్ ఫ్యాక్టరీ తెరిపించేది ఫ్యాక్టరీ పెట్టేది అని చెప్పను. కానీ రైతుల్నే అప్పుడేగా మదర్లో చెప్పినట్టు చిన్న ఫ్యాక్టరీలు, ఎవరైతే పెద్ద రైతులు ఉంటారో వారికి ప్రోత్సాహం ఇచ్చి, సబ్సిడీ ఇచ్చి, లోన్ ఇచ్చి చిన్న ఫ్యాక్టరీలు పెట్టిస్తే ఏమైతుందంటే మన చిత్తూరులో ఎక్కడ వివాహాలు జరిగినా, ఎక్కడ పార్టీ ఫంక్షన్లు జరిగినా, ఇలాంటి ఫంక్షన్లు జరిగినా రైతులకు సంబంధించిన ఒక కోఆపరేటివ్ జ్యూస్ తయారీ చేసి ఒక చిన్న యూనిట్ పెట్టుకొని కూడా ఆ యూనిట్ ద్వారా పల్ప్ తీసి పల్ప్ ద్వారా జ్యూస్ తయారు చేసి ఇచ్చే కార్యక్రమాన్ని కూడా మళ్ళీ మేము మాట్లాడుకుంటాము. ఎప్పుడంటే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు 260 కోట్లు రైతులకు ఇచ్చారు, డిపాజిట్ చేస్తున్నారు. మీకు వెరిఫికేషన్ చేసి ఆ సబ్సిడీ ఇస్తారు. అయితే ఫ్యాక్టరీలోని కూడా మళ్ళీ పిలుస్తాం. ఇప్పుడు ఇంకా వాళ్ళు మమ్మల్ని బెదిరించడానికి 1 ఇయర్ టైం ఉంది. అవసరమైతే ఆ 1 ఇయర్లో మా జయచంద్ర నాయుడు, చంద్రప్రకాశ్ అన్న ఇంకా చాలామంది ఉంటారు, అట్లాంటి వాళ్ళని కలుపుకొని నేను ఫ్యాక్టరీ కూడా పెడతాను. అప్పుడే చెప్పినా కదా బీర్బల్ కథ, ఆ బీర్బల్ కథలో అది కూడా ఉంది. ఆ ట్రాక్ మాకు ఒకడు బెదిరిస్తే భయపడిపోవడానికి మేము సామాన్యమైన వ్యక్తులం కదా. అవసరమైతే రాజకీయాలకి 100 కోట్లు ఖర్చు పెట్టేకి వచ్చినాం. రైతుల కోసం ఖర్చు పెట్టుకోవడానికి మా ముఖ్యమంత్రి ఎప్పుడు వెనకడు వేయడు. మీ అందరికీ కావాల్సిన న్యాయం మళ్ళీ మేము ఒకసారి కూర్చొని ఇదే కలెక్టరేట్లో మీరు అడిగిన ఆ 8+4 12 రూపాయలు ఎవరు ఇస్తారో వాళ్ళ ఫ్యాక్టరీకి సన్మానం చేసి బాగా నడుపుతాం. ఎవరైనా కిరికిరీలు లేదా వాళ్ళంతా ఒక సిండికేట్ అయిపోతామని లేదా ఏమన్నా ఈ డబ్బుల్ని ఎలా కొట్టేయాలని ప్లాన్ చేసినారో వాళ్ళకి మా కిరికిరి మురళీమోహన్ గారి దగ్గర కటకటాలు లెక్కెట్టించే పని చేయిస్తాం. ఎందుకంటే ఆయన జర్నలిజంలో చాలా తెలివైనడు, చదువుకున్నాడు. నాకు కొంచెం చదువు తక్కువ, సిస్టమ్ తెలియదు, నాకు ఆవేశం తప్పితే ఆలోచన తెలియదు. ఆయనకి లా తెలుసు, ఎవరిని ఎలా ఇరికిస్తాము, ఎలా చేయాలని. కాబట్టి ఇప్పుడు మా మురళన్న మాట్లాడే 2 మాటలు చెప్పాక మా ఇద్దరికి ఒక ఇంపార్టెంట్ వ్యక్తి బెంగళూరు నుండి వస్తున్నాడు కాణిపాక దర్శనానికి. కాబట్టి మేమిద్దరం వెళ్ళాల్సి వస్తుంది. విజిట్ కాదు, షోగా విజిట్ చేసేది కాదు, పుస్తకాలు తీసి పోయిన సంవత్సరం ఎంత అమ్మినావు, ఇప్పుడు నీ దగ్గర ఉన్న స్టాక్ అమ్మిందా, అమ్మకుండా ఉండే స్టాక్, అమ్మేసి స్టాక్ నాకు చూపించి తప్పుడు లెక్క ఏమైనా చెప్తున్నావా? ఒక సిబిఐ సిఐడి అధికారి మాత్రం మన చిత్తూరు జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. అంటే మీరు వేసిన ఓట్లు, మీరు ఇచ్చిన భిక్ష మాకు ఈరోజు ఈ అధికారం. మేమేం చేయాలి? కొట్లాడి అట్లీస్ట్
ఫ్యాక్టరీ వాళ్ళని 8 రూపాయలు ఇచ్చి తీరాలి అని చెప్పినాం. దాంట్లో కొందరు మా పైన అలిగి ఉంటారు, కొందరు మాకు అక్కడ 4 రూపాయలకి 5 రూపాయలు దొరికితే ఈ ఎమ్మెల్యే కలెక్టర్ చేరి అంతే ఇంతి అంట. రైతులకు ఫస్ట్ టైం ఏంటిది, గత ప్రభుత్వంలో ఎవరు మమ్మల్ని అడగలా, మేము చెప్పిందే రాజ్యం, మేము చేసిందే రాజ్యం. ఈ అధికారం టీడీపీ వస్తే ఎంత చూపు ఇటువంటి కార్యక్రమాలు అన్నట్టుగా ఒకరు ఇద్దరు మాట్లాడారు మీటింగ్ అయిపోయిన కలెక్టరేట్ నుండి వెళ్ళిపోయాక. అయితే వాళ్ళందరికీ ఈరోజు మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నాను. నేను ఒక్కొక్కసారి కొంచెం తుగ్లక్ పరిపాలన బాగా చూసేవాడిని టీవీలో. మైసూర్ మహారాజుది టిప్పు సుల్తాన్తో పాటు ఇది కూడా ఎక్కువ అక్బర్ బీర్బల్ కథలు వినేవాడిని. అట్లా నాకు కొంచెం క్రాక్ కూడా ఉంది. రైతులకు ఏమైనా ఇబ్బంది పెడతాడేమో ఇప్పుడు కానీ మనం ఎక్కువగా ఫ్యాక్టరీ వాళ్ళని ఒత్తిడి చేస్తే పాపం రోడ్లలో లారీలు ట్రాక్టర్లు గంటలు రోజులు ఊర్లన్నా చెప్పో లేదా ఇంకా 2-3 చెప్పు, మంత్రులకు చెప్పో, ఈ ఫ్యాక్టరీల పైన ఏమన్నా రైతులు చేపించి వాళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టినా మీకు న్యాయం చేయాలని అనుకున్నా. బట్ ఈ టైంలో మనం ఏమైనా చేస్తే రైతుల దగ్గర మామిడి కొనలేదు అనుకో, రైతులంతా నష్టపోతారని కొంచెం ఆలోచించి తెలివైన పని తెనాలి రామలింగుడు లెక్క కొంచెం ఆలోచించడం. ముందు రైతుల దగ్గర మామిడి కొనేని, రైతులకు ఇబ్బంది లేకుండా పోనీ, తర్వాత ఎట్లా స్టాక్ ఉంటుంది, ఫ్యాక్టరీ ఎట్లా మన లిమిట్లోనే ఉంటుంది. ఫ్యాక్టరీకి ఏమీ ఉండవు, ఆలు ఉండదు, సూలు ఉండదు, అల్లుడు పెట్టుకోలేము, పెద్దగా రాసి పెట్టాలి. వేలూరు తమిళనాడు నుండి వచ్చిన కాయని ఆంధ్ర రైతు పేపర్లు పెట్టేసి బిల్లులు చేసుకుంటామని కొందరు పాత గాలి వాసన అంటారు కదా, పుట్టకతో వచ్చింది పిడకలతో పోతుంది అని. కొన్ని పార్టీల కదా అలవాటు 50 ట్రాక్టర్లతో ఉండరు, వాళ్ళకు ఉండేదేమో 5 ఎకరాలు 6 ఎకరాలే. ఇవి కూడా నిన్న కలెక్టర్ గారికి చెప్పాను. 2 అవర్స్ కూర్చొని వచ్చాను కలెక్టర్ దగ్గరికి పోయి. మొత్తం చెక్ చేసి ఒక రైతు ఒక ఎకరాకి ఎంత పంట ఉంటుంది, ఎన్ని ఎకరాలు ఉంది, ఎట్లా మన అధికారులు కూడా చాలా డేటా పెట్టుకో ఉంటారు. ఎవరైనా గోల్మాల్ చేస్తుంటే వాళ్ళకి కఠినమైన శిక్ష, అవసరమైతే పీడీ యాక్ట్ ఏదైతే ర్యాంపుల్లో 2.5 రూపాయలు ఇచ్చారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి ఒకసారి శిక్షిస్తే ఫ్యాక్టరీ సిండికేట్ కాదు, ర్యాంపులు సిండికేట్ కావు, రైతులకు ఇబ్బంది రాదు. అందుకని మీ అందరి సమక్షంలో చెప్తున్నా, నేను మా మురళన్న, థామస్, ఇంకా మా అదర్ ఎమ్మెల్యేస్ అందరూ మాట్లాడి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఈ ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలకు 1 రూపాయి తక్కువ ఇచ్చినా ఒక్క ఫ్యాక్టరీ కూడా నెక్స్ట్ టైం రన్ చేసేది. శ్రీకాళహస్తీశ్వరుని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దర్శించుకున్నారు. రాష్ట్ర మంత్రికి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు స్వాగతం పలికారు. మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలతో ప్రజారంజక పాలన అందిస్తోందని మంత్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి విచ్చేశారు. ఆలయం వద్ద ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం వీరిని వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు బహుకరించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి స్వామివారి చిత్రపటాన్ని మంత్రికి అందజేశారు. మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజాస్వామ్య పాలన ఎలా ఉంటుందో ప్రజలు చూస్తున్నారని, తాము ఇచ్చిన ఎన్నికల హామీని దశల వారీగా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేలా చేస్తున్నామని వివరించారు. సుధీర్తో పాటు ఈరోజు దర్శనానికి వచ్చాము. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం జరిగింది. ఆ భగవంతుని ఏవైతే మా యొక్క ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని ఈరోజు నెరవేర్చాలని కూడా స్వామివారిని కోరుకుంటున్నాం. ఇప్పటికే దాదాపుగా 80% హామీలు కూడా నెరవేరడం జరిగింది. ప్రజల వాంఛ ప్రకారం ఈరోజు 164 సీట్లు ఇచ్చినటువంటి మా ప్రభుత్వానికి ప్రజలు అనుకునేటువంటిది ఏదైతే మేము ఇచ్చినటువంటి హామీలలో ఈ యొక్క 3000 4000 చేయడము, అదేవిధంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, తల్లికి వందనము కూడా సాధ్యం కాదు అనేది కూడా ఈరోజు ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూస్తూ ఉన్నాము. 3 ఉంటే 3, 4 ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఉన్నాము. ఆగస్టు 15వ తారీఖున ఈ యొక్క మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణము, అన్నదాత సుఖీభవ కూడా త్వరలోనే చేస్తూ ఉన్నాము. ఈరోజు ఈ దేవస్థానాన్ని చూడండి ఒక్కసారి, గత పాలకులు ఏ విధంగా ఉన్నది, సోదరుడు సుధీర్ రెడ్డి వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది, లోపల లైటింగ్ కానీ, భక్తుల సౌకర్యాలు కానీ,
అదేవిధంగా భోజన సదుపాయాలు కానీ వీటన్నిటిని కూడా ఈరోజు ఒక భక్తి శ్రద్ధలతో ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు సుధీర్ రెడ్డి గారు. అటువంటిది ఇంకా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటూ ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. హరిహర వీరమల్లు సినిమా రిలీజ్ కు ముందే తిరుపతిలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. తమ అభిమాన కథానాయకుడు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల సందర్భాన్ని ఫ్యాన్స్ ఓ పండుగ రోజులా నిర్వహించుకుంటున్నారు. జనసేన పార్టీ నాయకులు కిరణ్ రాయల్ ఈ సందర్భంగా తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ గారిది ఎప్పుడో 5 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఒక సినిమా ఈరోజు రేపు రిలీజ్ కాబోతుంది. దాని మీద ప్రెస్ మీట్. దీంతోపాటు అనేక విషయాలు వైసీపీ చేసిన కామెంట్స్ కానివ్వండి, అనేక విషయాలు కూడా దీని మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టాం. అలాగే మీటింగ్ ఏర్పాటు చేస్తాం ముఖ్య అభిమానుల సంఘం నాయకులతో. ఈ కార్యక్రమంలో కిరణ్ రాయల్ జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, బాబ్జీ జనసేన పార్టీ నాయకులు మరియు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్. మొదటి నుంచి మేమందరం కూడా ఫ్యాన్స్ రూపంలోనే అందరం జనసేన పార్టీలో కూర్చున్నాం కాబట్టి ఫ్యాన్స్ కూడా చెప్పుకో అవసరం ఉంది. ఆకేపాటి సుభాషిణి వీరమహిళ జనసేన పార్టీ నాయకురాలు, కిషోరు పవన్ కళ్యాణ్ గారి అభిమాని, అలాగే రామ్ చరణ్ ఫ్యాన్స్ చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్, ప్రదీప్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ తిరుపతి, మనోజ్ జనసేన పార్టీ యువ నాయకులు మరియు జనసేన పార్టీ యువ విభాగం జిల్లా అధ్యక్షుడు, వినోద్ జనసేన పార్టీ 33వ వార్డు అధ్యక్షులు, 36వ వార్డు అధ్యక్షుడు, శేషాద్రి మరియు ఇక్కడ అనేక మంది వార్డు అధ్యక్షులు, ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, సెక్రటరీలు అనేక మంది ఈ కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎందుకంటే చాలా కాలమైంది మేమంతా కలిసి, గత రాజకీయాల్లో బిజీ అయిపోయారు అందరూ. అభిమానులందరూ ఒకసారి కలుద్దాము, అభిమానులకు సమావేశం ఏర్పాటు చేసుకుందాము అనే ఒక మంచి ఉద్దేశంతో మా మనోజు, కిషోరు, ప్రదీపు వీళ్ళ ముగ్గురు గత 5-6 రోజులుగా వీళ్ళ ముగ్గురు ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాం. చాలా రోజులు మనం అభిమానులంతా పిలిచి ఒక కార్యకర్త పెట్టి మీటింగ్ ఏర్పాటు చేసుకుందామంటే వాళ్ళ కోరిక ప్రకారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించాం. ఇంకా అనేక మంది కూడా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే ఈ రాష్ట్రంలో యువతకి ఒక పండగ వాతావరణం. వాస్తవంగా ఆయన పుట్టినరోజు ఎలా చేస్తామో ఆయన సినిమాను కూడా అంగరంగ వైభవంగా చేస్తాం మేము. గతంలో మనం చూసుంటారు అనేక సినిమాలు ఆయన హిట్లు, ఫ్లాపులు, యావరేజ్లని చూడరు. ఆయన సినిమా రిలీజ్ అయితే బ్లాక్ బస్టర్ చేయాల్సిన బాధ్యత ప్రజలది, పవన్ కళ్యాణ్ గారి అభిమానులది. ఇది వాస్తవం. హరిహర వీరమల్లు సినిమా అనేది ఒక ఎమోషనల్ మూవీ. అది ఈరోజు అభిమానులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు, బైక్ ర్యాలీలు, పూజలన్నీ చేస్తున్నారు. ఎందుకంటే అదొక ఎమోషనల్ మూవీ, అది హిస్టారికల్ మూవీ. వాస్తవంగా సినిమా అద్భుతంగా అభిమానులు ఎవరు కూడా కుర్చీల మీద కూర్చొని సినిమా చూడడానికి వాస్తవం ఛాలెంజ్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు ఆ మాత్రం సమాచారం ఉంటుంది కదా, ఉండకూడా మాట్లాడడం కదా. సినిమా ఆల్మోస్ట్ క్లైమాక్స్ కానివ్వండి, కొన్ని సీన్లు కానివ్వండి, చొక్కాలు చినిగిపోతాయి అంతే. ఇది వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడి ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్న, ప్రజలకి అనేక హామీలు ఇచ్చి నెరవేరుస్తున్న ఈ సినిమా కోసమైనా కష్టపడి సినిమా టైట్ షెడ్యూల్లో కూడా సినిమా పూర్తి చేశారు. అలాగే ఈ సినిమా తర్వాత ఓజీ తర్వాత భగత్ సింగ్, ఈ 3 సినిమాల తర్వాత వైసీపీకి సినిమా ఉంది. అది మళ్ళీ నెక్స్ట్ సినిమా. అది ఈ 3 సినిమాల తర్వాత వైసీపీ సినిమా ఉంది. పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటేనే ఒక అద్భుతం. పండగల వాతావరణం, రోడ్ల మీద కానివ్వండి, థియేటర్ మీద కానివ్వండి, అన్నదానాలని, రక్తదానాలని, పూజలని చేస్తారు. ఈసారి మాకు పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం హోదాలో చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ప్రిస్టేజియస్గా చేయాలని నిర్ణయం తీసుకున్నాం. దానికే ఈ మీటింగ్. రేపటి రోజు ఏ కార్యక్రమం చేయాలి, రేపు సాయంత్రం ఏ కార్యక్రమం చేయాలి, ఎల్లుండి సినిమా రోజు ఏ కార్యక్రమం చేయాలి, పోలీసులకి థియేటర్ యాజమాన్యానికి ఎలా సహకరించాలి, ఎక్కడ గొడవలు జరగకుండా అందరూ కలిసిమెలిసి టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఎలా డిస్పర్స్ చేయాలి, ఎక్కడ అన్నీ దీనికి మీటింగ్ ఏర్పాటు చేశాం. ఈ మీటింగ్ ద్వారా అన్నీ కూడా ఎప్పటికప్పుడు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళి ఎక్కడ కూడా గొడవలు జరగకుండా, గందరగోళం జరగకుండా ఈ ఒక్క ఫంక్షన్ని, ఈ ఒక్క సినిమాని భారీ విజయం చేసి గతంలో ఉన్న అన్ని సినిమా రికార్డులని
అన్ని సినిమా రికార్డుని తొడిచేయకపోతే మేము పవన్ కళ్యాణ్ అభిమానులమే కాదు, ఛాలెంజ్ చేస్తున్నాం. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఒక మాట, నేను మీకోసమే ఉన్నా అన్నారు. రాజకీయాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, అభిమానులే శాశ్వతం. ఇది వాస్తవం. నిన్న అదే పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు. నా అభిమానులు మీరు ఎప్పుడు ఉంటారు, రాజకీయ అధికారం ఉంటే ఉంటారు, రేపు అధికారం లేకపోతే ఇంకో పార్టీకి పోతారు, కామన్ ఇది. కానీ అభిమానం యాడికి పోం, సచ్చే వరకు అదే కుటుంబంతో ఉంటాం, ఆయనతోనే ఉంటాం. హిట్లు వచ్చినా ఉంటాం, ఫ్లాపులు వచ్చినా ఉంటాం. ఆయన సినిమా చేయకపోయినా పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ చేసుకుంటుంటాం. అది అభిమానం అంటే. కాబట్టి ఈ సినిమా రోజు అందరూ అభిమానులు చాలా అంగరంగ వైభవం చేసుకోబోతున్నాం. తిరుపతిలో కూడా కార్యకర్తలకి మీకు సంబంధించిన టికెట్లు అవి కూడా మనోజ్, కిషోర్ వీళ్ళు చూసుకుంటున్నారు. వీళ్ళతో టచ్లో ఉండండి. దానికి సంబంధించిన డేటా, ఎన్ని టికెట్లు ఏమున్నాయో కూడా అన్నీ కూడా లిస్ట్ రెడీ చేస్తున్నాము. ఎవరికి డిసప్పాయింట్ కాకుండా అన్నీ కూడా మనోజ్ లిస్ట్ ఇస్తే థియేటర్ యాజమాన్యంతో మాట్లాడి ఆల్రెడీ వాళ్ళకి కావాల్సిన సపరేట్ ఏర్పాట్లు చేశాం. అది మీరు మనోజ్, కిషోర్తో ఫాలోఅప్ చేసుకోవాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా రేపటి రోజు ఉదయం తిరుపతి అన్ని వార్డులలో మన దగ్గరలో ఉన్న గుళ్ళో పూజలు నిర్వహించండి. మనం నాయకుడు సినిమా అంటే సినిమా హిట్ అవుతుంది, బంపర్ హిట్. కానీ మన సినిమాని మనం ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన సినిమా మనం చూపించుకోవాలి. వైసీపీ వాళ్ళు చూస్తారు ఎన్ని కామెంట్లు చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సినిమాని రేపటి రోజు ఉదయం అన్ని చోట్ల మనం జిల్లా వ్యాప్తంగా పూజలు చేస్తాం, సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తాం. రేపు సాయంత్రానికి, రేపు రాత్రి 9:30 షో ఉంది కాబట్టి రేపు సాయంత్రానికి అంతా అందరూ థియేటర్ కాడ చేరుకొని అక్కడే సంబరాలు చేసుకుందాం. ఎవరు కూడా సరే వైసీపీ నాయకుల్లాగా గంజాయి లాగి రావడం, మద్యం సేవించడం, బంగా కొట్టి రావడం, జోబుల్లో కత్తులు పెట్టుకురావడం వైసీపీ పని అలా కాదు. మన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలకు అనుగుణంగా మంచిగా ఆహ్లాదకరమైన వాతావరణంలో రేపు సినిమాని విజయవంతం చేసుకొని భారీ కలెక్షన్, అన్ని రికార్డులు తుడిచిపోయే విధంగా మనం ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ ప్రెస్ మీట్ అయిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మీడియా సమావేశం వేరే ఉంది కాబట్టి ఈ విషయాన్ని మనందరూ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం. తీర్మానాలను వెల్లడించిన చైర్మన్ బిఆర్ నాయుడు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఎన్నికల హామీని దశలవారీగా అమలు చేస్తూ అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందేలా చూస్తున్నామని వెల్లడి. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించండి. నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలకు ఉపక్రమించండి. అధికారులకు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య ఆదేశాలు. శాంతి భద్రతల పరిరక్షణకు ఇతర ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం కీలకం. అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.